అప్పులు తెచ్చేసిన నాశనం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ రేపు సిద్ధం సభలో మళ్ళీ మేనిఫెస్టో ఉంటాయి ఇంకెన్ని కొండ మీద కోతులు చూపిస్తారు. లాస్ట్ టైం 730 హామీలు ఇచ్చారు వెంకటకృష్ణ గారు. అందులో 21 హామీలు నెరవేర్చేసి ఈ రోజు నేను 9 చెబుతూ నేను 99% నెరవేర్చానని చెబుతాడు. నువ్వు రేపు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలబడిన వ్యక్తి అయితే పులియో సింహం అని చెప్పుకుంటారు కదా. నేను ఇప్పుడు అడుగుతానా, నువ్వు ఇచ్చిన 750 సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించి ఇదో నేను చేసింది 21 నేను మళ్ళీ ఇస్తున్నాను చెప్పు, నీకు దమ్ముంటే. శ్వేతపత్రం అక్కర్లేదు, 730 మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తా. నువ్వు రిలీజ్ చేసి శ్వేతపత్రం ముందు రేపు రిలీజ్ చేస్తాం. 730 హామీలు సార్ మేనిఫెస్టోలో పెడితే నా హామీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అడుగున పాదయాత్రలు కనిపించిన కల్లా చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయన ఎవరు నమ్ముతాడు సార్? సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా అది చట్టంతో జీవోతో సమానం. సో నేనేమంటే కుప్పంలో నీళ్లు ఇస్తున్నాను చెప్పేసి గేటు పెట్టి నెక్స్ట్ డే తీసేసినట్టు నిన్న మా మార్కాపురం ఎల్లుగొండ ప్రాజెక్ట్ సార్, మీకు తెలుసు ఎల్లుగొండ ప్రాజెక్ట్, అక్కడ అసలు ఫస్ట్ నికర జలాలు ఆడ నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ వస్తేనే నీకు నీళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కృష్ణా నదిలో వాటర్ లేదు, నీకు ఆడ టన్నెల్ ఓపెన్ అన్నాడు. టన్నెల్ ఓపెన్ అంటే ఏంటి, దానికి లైనింగ్ కావాలి, అప్రోచ్ ఛానల్స్ రెడీ అవ్వాలి, దాన్ని ఏమంటారు ఇటు పక్క గేట్స్ దానికి ఇవి దాన్ని ఏమంటారు అండి ముందు పెట్టేదాన్ని వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏది రెడీ చేయకుండా నువ్వు హెడ్ రెగ్యులేటర్ లేదు, టన్నెల్కి లైనింగ్ లేదు, టన్నెల్కి పక్కన అప్రోచ్ కెనాల్స్ లేవు, ఏం చేయకుండా నిన్న వచ్చేసి మా మార్కాపురంలో ప్రతిదీ మోసమా ఇంత. సో ఇదే ఇంత చేస్తుంటే నీ పెట్టే మేనిఫెస్టో రైట్. విక్రమ్ గారు ఇక్కడ అంటే ఒక ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న బీజేపీ నుంచి సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్, టీడీపీ నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్ వీళ్ళు కూడా పోటీ చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. సరే అకామిడేట్ చేసుకుంటారా చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా